ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కీలకమైనటువంటి మార్పులు అనేది తీసుకురాబోతుంది. ఎందుకో ఏమిటి అని అంటే మనకి ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఎన్సీఆర్టీ సిలబస్ అనేది తీసుకురావడం జరిగింది. మరియు మన రాష్ట్రంలో సిబిఎస్ఈ విద్యా విధానం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహించాలి అనేసి కొత్త విధానం అనేది తీసుకురాబోతున్నారు. గతంలో మనకి మొదట లాంగ్వేజ్ స్టార్ట్ అయ్యి లాంగ్వేజ్ సబ్జెక్టులతో స్టార్ట్ అయ్యి గ్రూప్ సబ్జెక్టులు చివరన అయిపోయేది. అయితే అన్ని గ్రూప్ పిల్లలు ఒకేసారి ఎగ్జామ్ కూడా రాసేటువంటి వాళ్ళు. ఎలా అని అంటే ఎగ్జాంపుల్కి ఎంపీసీ స్టూడెంట్ మ్యాథ్స్ రాస్తున్నప్పుడు బైపీసీ స్టూడెంట్ బాటనీ మరియు సిఈసి స్టూడెంట్ సివిక్స్, ఇలా అన్ని గ్రూప్ పిల్లలు ఒకే రోజు ఇలా డిఫరెంట్ సబ్జెక్టులు ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా మొదట గ్రూప్ సబ్జెక్టులు అనేది స్టార్ట్ చేసి చివరన లాంగ్వేజ్లు అనేది పెట్టాలనేది నిర్ణయించబోతున్నారు. అందులో కూడా మొదట సైన్స్ గ్రూపులు అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరియు ఆర్ట్స్ గ్రూప్కి తర్వాత ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అందులో భాగంగానే మళ్ళీ ఒకరోజు ఒక సబ్జెక్ట్ మాత్రమే జరుగుతుంది, మిగిలిన ఏ గ్రూపులకి జరగదు. ఇప్పుడు ఎంపీసీకి ఉదాహరణకి మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోండి, ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది, మిగిలిన గ్రూప్ పిల్లలకి ఎగ్జామ్ ఉండదు. అలా ఒకరోజు ఒక సబ్జెక్ట్ మాత్రమే నిర్వహించేలా ఈ కొత్త విధానం అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులకి ఎంత ప్రయోజనం ఉంటుంది, ఎంత ఉపయోగపడుతుంది కొత్త విధానం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మీకు ఇంటర్మీడియట్ సంబంధించి మరియు ఎడ్యుకేషన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఈ ఛానల్ ద్వారా అందిస్తుంటాను. మరియు అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని గ్రూపులు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అన్ని క్వశ్చన్లు అనేది ఈ ఛానల్ ద్వారా ఇవ్వబోతున్నాను. కాబట్టి మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఇది కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.